హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసిబిట్ట. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ నా ఫేవరెట్ ఫుడ్ వీడియో చేయబోతున్నాను. సో కిడ్స్ ఫుడ్ సిరీస్ నేను చాలా వీడియోస్ చేశాను, అంటే డే ఇన్ మై లైఫ్లో అండ్ వాట్ మై కిడ్ ఈట్స్ ఇన్ ఏ డే సిరీస్ కానీ ఇలాగ చాలా మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. కిడ్స్ బేబీ ఫుడ్ వీడియోస్ కూడా సిరీస్ ఉంది. సో ఆ సిరీస్ అన్నిటి లింక్స్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నా పిల్లల ఏజ్ వచ్చేసి పెద్దోడు 10 years, చిన్నోడు 4.5 అనమాట, అటు ఇటుగా. సో నా పిల్లల ఏజ్కి అప్రోప్రియేట్గా నేను ఎక్స్ప్లోర్ చేసినవి అండ్ నాకు అనిపించినవి మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ఏజ్ పిల్లల్ని మనం రకరకాల యాక్టివిటీస్లో పెడతాం. మీ పిల్లలు కూడా ఏదో ఒక స్పోర్ట్లోనో లైక్ ఫిజికల్ ఆర్ మెంటల్గా వాళ్ళు మంచిగా షేప్ అవ్వడానికి మనం చాలా యాక్టివిటీస్ జాయిన్ చేస్తున్నాం. అర్జున్ అయితే బ్యాడ్మింటన్కి వెళ్తాడు, ఆదిత్య స్కూల్లో టైకాండో ఉంటుంది 3 days, బట్ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం లేవు. బట్ అర్జున్ స్విమ్మింగ్ కూడా వెళ్తాడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి. సో వాళ్ళు ఫిజికల్గా చాలా డ్రైన్ అయిపోతారు. అండ్ ఆల్సో వాళ్ళకు కూడా మజిల్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు బోన్ డెన్సిటీ ఇవన్నీ కూడా ఎదిగే వయసు కాబట్టి మనం లైక్ ప్రాపర్ న్యూట్రిషన్ డైలీ బేసిస్లో చాలా బేసిక్ థింగ్స్ ఫాలో అయితే, కొన్ని రెసిపీస్ ఫాలో అయితే చాలా ఈజీగా మీట్ అవుతారని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత లైక్ స్ట్రైన్ అవుతారో వాళ్ళు అంత నీడ్ కూడా పెరుగుతుంది. సో ఆబ్వియస్గా మనం దాన్ని తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే వాళ్ళకి ఇష్టంగా తినే కొన్ని రెసిపీస్ ఇవాళ మీకు 3 చూపిస్తున్నాను. అండ్ ఇంకొక టిప్, మనం ఏంటంటే కొత్త రెసిపీ ట్రై చేసినప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పేదాన్ని, ఇంట్లో పెట్టండి. లైక్ ఇంట్లో కుక్ చేసి 2-3 times ఓకే వాడికి ఇలా నచ్చట్లేదు అలా నచ్చట్లేదు అని మనకి క్లారిటీ వస్తుంది. అప్పుడు మన లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు. అర్జున్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని రెసిపీస్ ఎలా చేసినా తింటాడు. అడిగి టొమాటో తొక్కలు నచ్చవు, లేకపోతే ఇంకేదో నచ్చవు. సో అవి ఏం నచ్చవో అవి నేను టేక్ కేర్ చేస్తాను. చిన్నవాళ్ళు కదా, అన్నీ తినాలి అని ఫోర్స్ చేసే కంటే వాళ్ళకి ఏం నచ్చట్లేదు కొంచెం టేక్ కేర్ చేసి దాన్ని కొంచెం అటు ఇటుగా మనం బ్లెండ్ చేసేసి సర్వ్ అవుతుంది అని నా ఫీలింగ్. సో ఇప్పుడైతే 3 recipes చూద్దాము. ఇవన్నీ కూడా అన్ని వెజిటేరియన్ రెసిపీసే. నేను ఎగ్ కూడా చేసేవి నేను ఫ్యూచర్లో చేస్తాను. ఇదైతే పర్టికులర్గా వెజిటేరియన్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. నేను కిచిడి చాలా రకాలు చూపించాను. ఇప్పుడు మనకి పెసలు ఉంటాయి కదండి, గ్రీన్ కలర్ పెసలు, దాంతో కిచిడి చూపిస్తాను. ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను కుక్కర్లోనే డైరెక్ట్గా చేస్తున్నాను. ఆ రోజు టైం లేదు, అందుకే నేను స్టార్టింగ్ నుంచి షూట్ చేయలేకపోయాను అనమాట. పొటాటో, ఆనియన్స్, టొమాటోస్ వేసాను అండ్ జీలకర్ర ఒక్కటి మాత్రం పోపేసాను. సో నెయ్యిలో 1 స్పూన్ నెయ్యి పెట్టండి. మనం ఆయిల్ కూడా ఈ మధ్యాహ్నం మేము ఫుల్ పీనట్ ఆయిలే అన్రిఫైన్డ్ది యూస్ చేస్తున్నాము. సో ఇక్కడ గ్రీన్ పీస్ కానీ లేకపోతే నార్మల్ బీన్స్ ఇలాంటి అన్ని వెజిటబుల్స్ ఇందులో వేసుకోవచ్చు. అండ్ యూజువల్లీ మనం పెసరపప్పుతో చేస్తాం కదా, సో పెసరపప్పు రైస్ ఈక్వల్ క్వాంటిటీలో వేస్తాను నేను ఎప్పుడు వేసినా. ఇప్పుడైతే స్పెషల్గా ఈ పెసలు యాడ్ చేస్తున్నాను. సో మనం పెసరట్టుకి నానబెట్టుకుంటాం కదా, అలాంటప్పుడే ఒక గుప్పెడు వేరేగా చిన్న బౌల్లో నానబెట్టుకొని దీనిలో కలిపేసుకోండి. మీరు మరీ 2 years లో పిల్లలకి పెడుతున్నారంటే వీలైనంత ఎక్కువసేపు నానబెట్టండి. మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకొని మధ్యాహ్నం కుక్ చేసుకోండి బెటర్. కనీసం 5-6 hours అలాగా నానితే మంచిదనమాట. అండ్ ఇక్కడైతే లైట్గా నేను పెప్పర్ యాడ్ చేస్తున్నాను. సో మసాలాస్ ఇంకేం లేవు, మీరు జీలకర్ర పొడి లైట్గా ధనియా పొడి వేసుకున్నా బాగుంటుంది. సో మీ పిల్లలు యాక్సెప్ట్ చేసేంత మసాలా మీరు యూస్ చేయొచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం సాటే చేసేసి గీలోనే తర్వాత 1-2 యూజువల్లీ వాటర్ వేస్తాం కదా, దాని మీద ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా మీకు గుర్తుంటే ఫస్ట్ నా ఛానల్లో చేసింది కిచిడి వీడియో అనమాట. సో నేను వెజిటబుల్స్ అసలు కుక్కర్లో పెట్టడానికి ఇష్టపడను. ఎప్పుడైనా టైం లేదు స్కూల్కి కానీ లేకపోతే ఇంకా అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నప్పుడు ఇలా చేస్తారనమాట. అండ్ క్యారెట్స్ ఎప్పుడు బేసిక్గా వేసుకుంటాము, ఇంకా ఎన్ని వెజిటబుల్స్ వెళ్ళేది అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం. సో కొంచెం లైట్గా బాయిల్ వచ్చింది వాటర్ అన్నప్పుడు మనం రైస్ దాల్ అన్ని కలిపింది వేసేసుకోవడమే. వేసేసి ఒక 3-4 విజిల్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ మామ్స్ అందరికీ, అండ్ ఎవరు కుక్ చేస్తే వాళ్ళకి, యాక్చువల్లీ డాడ్స్ కూడా చాలామంది కుక్ చేస్తారు, మీరు ఎప్పుడు 3 liters కన్నా తక్కువ ఉన్న కుక్కర్ అయితే కనుక తప్పకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. కొంచెం హై టు మీడియం కూడా వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఫర్ ఏ సెకండ్ హై పెట్టి బాయిల్ అవుతుంది అనుకున్న వెంటనే మీరు సిమ్ చేసేయండి మళ్ళీ. ఎందుకంటే చాలా చాలా సేఫ్. మన కుక్కర్ మీద కూడా రాసి ఇస్తారు దిస్ ఈజ్ సేఫ్టీ అని చెప్పి, ఇలాగే సిమ్లో పెట్టి కుక్ చేయమని. సో అసలు ఇగ్నోర్ చేయొద్దు, త్వరగా అయిపోవాలని హైలో అసలు పెట్టద్దు. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. అది ఆ డేంజర్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు మనం తెచ్చుకోకూడదు కదా, అందుకే చెప్తున్నాను. అండ్ మీకు ఎప్పుడైనా టైం లేదు అన్నప్పుడు కొంచెం బాయిలింగ్ వాటర్ మీరు ఎసరు వేయండి. నేను ఇప్పుడు నాకు కొంచెం థిక్నెస్ అడ్జస్ట్ చేయడానికి కొంచెం కెటిల్లో వేడి చేసుకొని వేస్తున్నాను. సో ఇంకొంచెం బాగుంటుంది. ఈ వేడి దాంట్లో చన్నీళ్ళు వేస్తే మళ్ళీ కుకింగ్ టైం పెరుగుతుంది. అండ్ పర్టికులర్గా లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తుంటే తప్పకుండా మీ కిడ్స్ స్పైస్ లెవెల్కి ఖచ్చితంగా మంచిగా చూసి పెట్టండి. చాలామంది కంప్లైంట్ చేస్తారు కదా, బాక్స్ సరిగ్గా తినలేదు తిరిగి ఇచ్చేసారని. వాళ్ళకి ఆ నిమిషం పాపం కారం అనిపిస్తే ఖచ్చితంగా వదిలేస్తారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, నేను చిన్నపిల్లల కోసం చెప్తున్నాను. సో స్పైస్ లెవెల్స్ వాళ్ళు తగ్గట్టు మెయింటైన్ చేస్తాను నేను. ఆ పెద్దోడికి మా అర్జున్కి అయితే పెప్పర్ మళ్ళీ యాడ్ చేస్తాను, ఆదిత్యకి పెప్పర్ తక్కువ వేస్తాను. సో పైన గీ వేసి ఇద్దరికి ఇలా పెడుతున్నాను అనమాట.
ట్రస్ట్ మీ, అసలు జస్ట్ మీరు ఆ గ్రీన్ కలర్ పెసలు వేయడం వల్ల ఒక మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ దీనిలో లైట్గా బూందీ అవన్నీ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సెకండ్ కర్రీ నల్ల శనగల కూర. సో నల్ల శనగలు మనం యూజువల్లీ తాలింపు వేసుకొని స్నాక్లా తింటాం కదా. అండ్ చన్నా మెయిన్గా ఏంటంటే రైస్తో చాలా బాగుంటుంది. మనం కాబూలీ చన్నా పెద్దవి ఉంటాయి కదా, అవి మనం పూరీలో అట్లా తింటాం. ఇది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మెయిన్గా, అండ్ కార్బ్స్ కూడా చాలా ఉంటాయి. సో పిల్లలకి కార్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ వాళ్ళు అంతకంత ఎనర్జీ బర్న్ చేస్తారు కాబట్టి. యూజువల్లీ ఇంపోర్టెడ్ ఫుడ్కి చాలా క్రేజ్ ఉంటుంది, బట్ న్యాచురల్గా మనం ఎక్కడ పుట్టామో ఆ చుట్టుపక్కల పండించే వాటిని మన బాడీకి చాలా బాగా పడుతుంది అంటారు. సో ఇవి కూడా మంచిగా నానబెట్టి ఉడకపెట్టుకున్నాను. ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్నాను, అండ్ 2 పొటాటోస్ కూడా యూస్ చేస్తాను. యాజ్ ఎ మెన్షన్ ఎర్లియర్, మన పిల్లలకి లంచ్లో హెవీగా పెట్టిన హ్యాపీగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలరు ఈవినింగ్కి. సో డీప్ ఫ్రై, పొటాటో ఫ్రై అలాంటివి కాకుండా పొటాటోస్ని ఇలా ఏదో ఒక ఫామ్లో యూజ్ చేయడం బెటర్. వీక్లీ ట్వైస్ అన్న పొటాటోస్ యూజ్ చేస్తాను, బట్ ఇలా ఏదో ఒక కర్రీలో. అండ్ డిస్క్లైమర్, ఎక్స్క్యూజ్ మై కుక్ వేర్. ఆ రోజు నేను రెగ్యులర్గా వాడే బాండీలన్నీ తోమడానికి ఉన్నాయి, టైం లాగా ఇంక దీనిలో చేసేస్తున్నాను. సో ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు. ఇలాంటప్పుడే ఏంటంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తాను ఆదిత్య కోసం, బికాజ్ ఆనియన్లోనే ఫ్రై అయిపోతే చిల్లీ పౌడర్ ఘాట్ కొంచెం తగ్గుతుందని. అండ్ పొటాటోస్ కొంచెం పెద్దగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్తో పాటు ఫస్ట్ పొటాటోస్ వేసేస్తాను, బికాజ్ మన శనగలు ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి అవి లాస్ట్లో యాడ్ చేయొచ్చు. సో ఇలా కొంచెం సాటే చేసుకుంటే మనం మూత పెట్టుకొని నేను పొటాటోస్ మగ్గించుకుంటున్నాను. ఇక్కడ మనం బాయిల్డ్ పొటాటోస్ వేసేసిన ఇంకొంచెం క్విక్గా అయిపోతుంది. యాజ్ దట్ మనంతా లాస్ట్ మినిట్ ప్లాన్ కదా, టైం అయిపోతున్నప్పుడు ఈ వీడియో అయితే తీసాను నేను. అండ్ ఇక్కడైతే కొంచెం టొమాటోస్, కొత్తిమీర, పుదీనా మిక్సీ చేసుకున్నాను. కొంచెం విచారా ఆయిల్ తేలిపోయింది. ఈ ఆయిలే మనం మొత్తం వాడతాం. లైట్గా పసుపు అండ్ మసాలా ఏమన్నా వేసేసి దాంట్లో ఈ టొమాటో పేస్ట్ అయితే వేసేసాను. మా ఇంట్లో అందరికీ మింట్ చాలా ఇష్టం, సో ప్రతి దాంట్లో కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తాను, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది కొంచెం మరిగే వరకు ఉంచి, లైక్ ఆ పచ్చిపోయే వరకు ఉంచి, అప్పుడు ఈ శనగల్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, అదే యాడ్ చేసి కొంచెం గ్రేవీలా చేస్తున్నాను. అది కూడా కొంచెం బాయిలింగ్ స్టేజ్ తీసుకొచ్చాక అప్పుడు శనగలు వేసేస్తాం. ఇది కూడా చాలా సింపుల్. ఇది కూడా డైరెక్ట్గా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే బాండీలో ఆయిల్లో వేగితే వెజిటబుల్స్ టేస్ట్ బాగా వస్తుందని చెప్పి ఇలా చేశాను. ఫైనల్గా కొంచెం సాల్ట్, కారం అండ్ మసాలా అవి అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ గ్రేవీ కూడా ఇంకా పల్చగా చేసుకుంటే రోటీస్ అండ్ పూరీస్లోకి సేమ్ కూర చాలా బాగుంటుంది. చాలామంది చేసుకుంటారు నార్త్ ఇండియన్స్, మనకి బయట కూడా రెస్టారెంట్స్లో ఈ కర్రీ ఎక్కువ దొరుకుతుంది. వీటిలో ఏంటంటే పాలకూర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లైక్ పాలక్ ప్రతి దాంట్లోనూ ఒక హ్యాండ్ఫుల్ లీవ్స్ తీసుకుని ఫైన్గా చాప్ చేసి వేసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకి డైలీ ఒక ఆకుకూర తిన్నట్టు అయిపోతుంది. అండ్ ఈ కూరలో అయితే జీరా రైస్కి కానీ, గీ రైస్, పీస్ పులావ్, అలా జస్ట్ మైల్డ్ పులావ్స్ అంటే మీరు జస్ట్ దాల్చిన చెక్క, లవంగం, జీలకర్ర, లైట్గా గార్లిక్, జింజర్ వేసి సాటే చేసేసుకున్న రైస్లో చాలా బాగుంటుంది. సో ఇలా మైల్డ్ రైస్ రెసిపీస్తో ఈ కర్రీ ట్రై చేయండి. నేనైతే చపాతీలో శనగల కూర ఎక్కువ ఇష్టపడిన, ఎందుకంటే చపాతీ చాలా హెవీ ఉంటుంది అండ్ మనకు కొంచెం కాన్స్టిపేట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకని పిల్లలకైనా సరే మార్నింగ్ టైమ్స్ ఇలా రైస్లో కలిపి పెడితేనే డైజెషన్కి బాగుంటుంది నా ఫీలింగ్. అండ్ ఇలా కొంచెం లైట్గా రసం రైస్ ఒక సైడ్కి పెట్టాను, రసంలో కూడా లైట్గా దాలేసాను అనమాట. అండ్ కూర ఒక సైడ్ పెట్టాను. మెయిన్ తర్వాత లైట్ కారం ఎక్కువ వేసుకుని ఇలా తిన్నాను. సూపర్ న్యూట్రిషియస్ నల్ల శనగల కర్రీ తప్పకుండా ట్రై చేయండి. మీ వెర్షన్లో మీరు దీన్ని ఎన్ని రకాలుగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ రెసిపీ వచ్చేసి సోయా చంక్స్, నా ఫేవరెట్ క్విక్ అండ్ వెరీ ఈజీ రెసిపీ. ప్రిపరేషన్కి టైం లేదు కానీ టేస్టీగా న్యూట్రిషియస్గా ఏమైనా కావాలి అంటే విల్ గో టు దిస్ కర్రీ, మన అందరికీ తెలుసు. సో ఈ సోయా చంక్స్లో కూడా 2-3 వేరియంట్స్ ఉంటాయండి. చాలా పెద్దవి ఉంటాయి, మీడియం ఉంటాయి అండ్ మైక్రో, నానో అనేవి ఉంటాయి. డబుల్ హార్స్ వాళ్ళది నానో చాలా బాగుంటుంది, బట్ త్వరగా స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది మీడియం సైజ్, ఇది పర్వాలేదు, బట్ నాకు నానో చాలా ఇష్టము. సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ట్రై చేయొచ్చు. అండ్ కొంచెం వేడివేడి నీళ్ళలో లైట్గా సాల్ట్ వేసేసి ఇవైతే ఇలా చేసుకుంటాం కదా, ఇది అందరికీ తెలుసు, పెద్ద కొత్త వంటకమేం కాదు. సో అది సాఫ్ట్ అయ్యే లోపల మనం ఫాస్ట్గా ఆనియన్స్ అవి చాప్ చేసుకుందాము. నేను ఈ మధ్యన చాపర్ కూడా తీసుకున్నాను అనమాట, వండర్ షెఫ్ది. అందులో లైక్ నార్మల్ బ్లెండ్ చేసేది, చిన్నగా గ్రైండ్ చేసేది, దాంతోపాటు చాపర్ కూడా తీసేసుకున్నాను. బికాజ్ హరీగా అయినప్పుడు కొంచెం ఫైన్ చాప్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందని. బట్ ఐ లవ్ చాపింగ్. నేను ఎంత వీలైతే అంత టైన్గా చాప్ చేసుకోగలను, అది నాకు థెరపీ అనమాట. బికాజ్ చాప్ చేసినప్పుడు మనం అటు ఇటు ఆలోచించలేము, ఫోన్ చూడలేం, ఇంకే పని చేయలేం కదా. సో కాన్సన్ట్రేషన్తో చేసే పని అది. అందుకని నేను ఏంటంటే డైవర్ట్ అవ్వాలి, కొంచెం అలా కాన్సన్ట్రేషన్, ఫోకస్ బిల్డ్ చేసుకోవాలన్నప్పుడు నేను చాప్ చేస్తాను. అందుకని యూజువల్లీ నేను మాన్యువల్గా నైఫ్తోనే చాపింగ్ చేస్తాను అనమాట. చాపర్స్ అండ్ గ్రేడ్ చేసే అవేమి ఎక్కువ వాడను టూల్స్. ఇట్స్ లైక్ ఎ థెరపీ ఫర్ మీ. సో ఇంత చిన్నగా
చాప్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మీరు ఫైన్గా ఇలాగా చేసుకుంటారు కదా, చిన్న చిన్న టూల్స్ ఉంటే వాటితోనే చేసేసుకోవచ్చు. అండ్ కొంచెం ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు వేస్తున్నాను. చిల్లీస్ ఎందుకు వేసానంటే ఆ రోజు మా ఆదిత్యకి ఇంకొకటి చేశాను, క్యారెట్ కూర చేశాను, అందుకని చిల్లీస్ డైరెక్ట్గా ఇక్కడ వేసేసాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. నేను కుక్వేర్ ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్ వాడతానండి, లేకపోతే ఏంటంటే కాస్ట్ ఐరన్ వాడతాను. నా దగ్గర ఒక్క ఓల్డ్ బాండీ ఉంది, అది ఫ్రై చాలా బాగా వస్తుంది అనమాట. సో అది ఒక సెంటిమెంట్ బాండి, సో అది ఒకటి ఉంటుంది అంతే మా ఇంట్లో. సో ఇప్పుడైతే మసాలా చేస్తాను. ఆనియన్స్లోనే కారము, కొంచెం కర్రీ మసాలా మీ దగ్గర ఏది ఉంటే ఏది వాడితే అది, అండ్ పసుపు, ఉప్పు, ఇవన్నీ కూడా వీటిలోనే వేసేస్తాను. ఎందుకంటే మనం మ్యారినేట్ చేయలేదు కదా సోయాని. సో ఇప్పుడు మనం ఆనియన్స్లోనే అన్ని మసాలాస్ వేసేసి కైండ్ ఆఫ్ కుక్ అవుతున్నప్పుడే మ్యారినేషన్ టైప్ అనమాట మనం ఇప్పుడు చేస్తున్నాం. సో ఈ మసాలాలన్నీ ఈ ఆనియన్స్ పీల్చుకుంటే నెక్స్ట్ సోయా వేసి దానిలో కూడా వేసి కొంచెం సిమ్లో పెడతాం, సో దట్ సోయా కూడా మంచిగా ఆ కారం ఉప్పు అన్నీ పడుతుందని చెప్పి. అండ్ ద ఫిస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్ నౌ. జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఈ కూర చేసిన రోజు మొత్తం ఫోరామ్ అంతా ట్రైన్ అయిపోతుంది. పిండి మొత్తం అట్లా వేయాలి. యాజ్ సైడ్ నానో అయితే నెక్స్ట్ టైం చూపిస్తాను ఎంత బాగా వస్తుందో. పీస్ అంటానండి, సోయా చంక్స్ పలావ్ చేసిన, కర్రీ చేసిన చాలా ఫాస్ట్గా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్లేవర్స్ని. ఎస్పెషల్లీ డబుల్ హార్స్ వాళ్ళది. సో డబుల్ హార్స్ మినపగుళ్ళు అందరికీ తెలుసు, బట్ ఆ సోయా చంక్స్ కనుక స్టాక్లో ఉంటే ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది కర్రీ. అండ్ ఆ సోయా స్మెల్ ఉంటుంది ఒక రకంగా, అది కూడా రావట్లేదు అనమాట. ఇది నా పర్సనల్ ఫేవరెట్, అందుకే షేర్ చేస్తున్నా. సో ఇంకోండి ఇక్కడ నీరసం వచ్చేలాగా మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి వేస్తున్నాను. సో మొత్తం మిగిలిన సోయా అంతా కూడా వేసేసాను. మనం హడావిడిలో కొంచెం ఆనియన్స్ తక్కువ చాప్ చేసుకున్నాం అనమాట, ఇంకా ఆనియన్స్ పడతాయి బికాజ్ నేను సోయా ఎక్కువ వేసేసాను వీడియో చేస్తూ. వంట చేయడం ఒక ఎత్తు అయితే వీడియో చేస్తూ వంట చేయడం ఇంకో ఎత్తు అండి. 5 నిమిషాలు అయిపోయేదానికి అరగంట పడుతుంది. నేను నిజంగా కుక్ చేస్తున్న ఫ్లోలో అప్పుడే షూట్ చేస్తాను, స్పెషల్గా వీడియో షూట్ చేయడానికి కుక్ చేయలేం, మనం కుకింగ్ ఛానల్ కాదు కదా. సో ఇక్కడైతే ఇంకొక టిప్ నేను ఇది చాలాసార్లు ఓల్డ్ వీడియోస్లో చెప్పాను. టొమాటోస్ పేస్ట్ చేయకుండా ఇలా స్లైసెస్లా కట్ చేసి మధ్యలో ప్లేస్ చేసి దానికి ఆయిల్ అండ్ సాల్ట్ వేస్తాను లైట్గా, సో అది కొంచెం మ్యాషీగా అయిపోతుంది. అండ్ లాస్ట్లో కొంచెం కర్డ్ వేస్తున్నాను అనమాట, పల్చగా చేసి, మజ్జిగ, పల్చగా చేస్తే మజ్జిగ అవుతుంది కదా, అది వేస్తున్నాను. అండ్ తర్వాత లైట్గా వాటర్ వేసి దాన్ని డైల్యూట్ చేస్తాను కొంచెం గ్రేవీ ఫీలింగ్ రావడానికి. ఇలా వేసాక జస్ట్ 1 minute కూడా ఉంచకుండానే కట్టేస్తాం అనమాట. యాక్చువల్లీ పెరుగు వేసాక ఎక్కువ కుక్ చేయకూడదు అంటారు, అసలు పెరుగే వేయద్దు అంటారు కొంతమంది. సో అది మీ పర్సనల్ ఒపీనియన్, మీకు ఓకే అనుకుంటే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ ఇలా వెజిటబుల్ కర్రీస్తో పాటు మా పిల్లలు ఎగ్ తింటారండి ప్రోటీన్ సోర్స్కి. అండ్ ఆల్సో మిల్క్ పౌడర్స్లో కూడా ప్రోటీన్ రిచ్ ఉన్న మిల్క్ పౌడర్స్ని యూజ్ చేస్తున్నాను. సో మార్నింగ్ ఒక చిన్న గ్లాస్ తాగుతారనమాట. సో మీరు ప్యూర్ వెజిటేరియన్స్ ఎగ్ కూడా తినమంటే మీ డాక్టర్ని ఒకసారి అడగండి. జస్ట్ గూగుల్లో ChatGPT కాకుండా పీడియాట్రిషియన్ కూడా రెగ్యులర్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఇంకేమైనా పెట్టచ్చా అని సజెషన్ అడగండి, దే విల్ గివ్ యూ ద బెస్ట్ ఐడియా. సో ఇలా ప్లానర్స్ అవి ఇవి మన చాలా కథ ఉంటుంది డైలీ లైఫ్లో. కానీ ఏంటంటే వీడియోలో మీరు చూసినట్టు కొన్ని శనగలు, పెసలు, ఇవి ఎవ్రీడే మన ఇంట్లో దొరికేవి, వాటిని రకరకాల రెసిపీస్లో వాడచ్చు. మెయిన్గా కర్రీస్ అనేవి మన సౌత్ ఇండియన్స్, మన తెలుగు వాళ్ళకి రైస్ కర్రీ చాలా బేసిక్ కాబట్టి నేను ఎక్కువ దోశలు అయితే 2 తింటారు, 1 తిని వదిలేస్తారు, వాళ్ళకి మూడ్ బట్టి తెలియదు. అందుకే మోస్ట్లీ కర్రీలో నేను సెట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను లంచ్ బాక్స్ పెట్టినప్పుడు చూపించాను కదా, సో రైస్కి ఈక్వల్ క్వాంటిటీలో కర్రీ వేస్తాను అనమాట. సో మీరు కిచడీ చేసినా, కర్రీస్ చేసినా, లేకపోతే జస్ట్ చపాతీ వాటిలో కూడా వాళ్ళకి ఎక్కువ కూర తీసుకునేలా అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. వీటిలన్నిటితో పాటు సమ్మర్ కాబట్టి ప్రోటీన్ ఫుడ్స్ మార్నింగ్ లైక్ లంచ్లో ఎక్కువ ఇన్కల్కేట్ చేయండి, బ్రేక్ఫాస్ట్లో ఇన్కల్కేట్ చేయండి. ఈవినింగ్ నేను మార్నింగ్ హెవీగా తిన్నారంటే కనుక కర్డ్ రైస్ కొంచెం మంచిగా పెట్టి లైట్గా కూర అన్నం పెడతాను, దాల్స్ నైట్ పెట్టను. చిన్నప్పటి నుంచి కూడా పప్పు అనేది సమస్య లేదనమాట, నైట్ పెట్టను. కొంతమంది అరగ తీసుకోగలుగుతారు, నేను అది సజెస్ట్ చేసుకుని నేను అది ఎప్పుడు అప్లై చేయలేదు. సో మోస్ట్లీ కూర లైక్ బెండకాయ కూర, బీరకాయ, ఆనపకాయ ఇలాంటి కూరలు, లేదా క్యారెట్ ఇలాంటి తురిమిన కూర, ఇవి నైట్ పెడతాను. కర్రీ పెట్టాలంటే కర్డ్ రైస్ అనమాట, ఇంతే. అది కూడా 7:30 అరౌండ్ తినేస్తారు. మరి ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ లేట్ అవుతూ ఉంటుంది కానీ, సో 7, 6:30, 7 అలా హ్యాపీగా తినేస్తే వాళ్ళ అపటైట్ అనేది ప్రాపర్ ఫామ్లో ఉంటుంది, ఒక సైకిల్ ఫాలో అవ్వగలుగుతారు. అండ్ స్లీప్ ఒక్కటే నేను నా పిల్లల దగ్గర ఫైట్ చేసేది. అర్జున్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఆదిత్య స్టిల్ ఏంటంటే కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ 9 కన్నా 9:30 కన్నా అని పడుకోబెట్టాలనేది నా డ్రీమ్. ఆడు ఎప్పటికీ ఒక ఎర్లీ బర్డ్లో తయారవుతాడో చూడాలి. ఇప్పటికీ నైట్ వల్లనే ఉంటున్నాడు అటు ఇటుగా.
ఈ సమ్మర్లో మనం ఇలాంటి చాలా థింగ్స్ మార్చుకోవచ్చు. సో మీతో పాటు నేను కూడా చాలా మార్చాలనుకుంటున్నాను. మీరు ఏమేమి చూస్తున్నారు, లైక్ నెక్స్ట్ వాట్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, ఈ సమ్మర్లో ఏం చేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. మిగిలిన మామ్స్ కూడా ఫాలో అవుతారు. అలాంగ్ విత్ పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి చూసారా, ఇది నేర్పించాలి అది నేర్పించాలి, వీటన్నిటితో పాటు నా బేసిక్ టాస్క్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ సైకిల్ అండ్ టైమ్లీ ఫుడ్, ఒక స్కెడ్యూల్. హాలిడేస్ అనగానే పిచ్చి పిచ్చిగా అయిపోకుండా ఒక స్కెడ్యూల్లో ఉండడానికి నేను మోస్ట్లీ ట్రై చేస్తాను.